హలో అండి. కుంకుమ పూజలో పెట్టిన గాజులైతే ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే చేతులకైతే వేసేసుకున్నానండి. మరుసటి రోజు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయలైతే కొడుతున్నానండి ఓ వైపున. స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకుంటున్నారు. అంతలోపైతే మనం స్వామికి వేసే 21 పత్రాల్లో ఏ ఏ రకాలు అవన్నీ తెలుసుకుందామండి. మార్చి పత్రం అంటే మాసపత్రి, బృహతి పత్రం అంటే చిన్న ముల్కలాగా ఉంటుందండి, వంకాయ ముళ్ళలాగా, అది బృహతి పత్రం. బిల్వ పత్రం అంటే మారేడు పత్రం, దూర్వా పత్రం అంటే గరిక, దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తాకు, బదరి పత్రం అంటే రేగు ఆకు, అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు, తులసి దళం అంటే తులసి దళమేనండి. ఒక వినాయక చవితి రోజు ఒక్కరోజే తులసిని పెడతారండి, మిగతా రోజుల్లో పెట్టరు. చూత పత్రం అంటే మామిడి పత్రం, కరవీర పత్రం అంటే కన్నీరు పత్రం, విష్ణుక్రాంత పత్రం అంటే సన్నజాజి ఆకండి, దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు, దేవదారు పత్రం, మరవక పత్రం అంటే దవనం, సువాసన ఉంటుందండి, సింధూర పత్రం అంటే వావిలాకు, జాజి పత్రం, గండకి పత్రం అంటే తీగగడ్డి అండి, శమీ పత్రం అంటే జమ్మి ఆకు, అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు, అర్జున పత్రం అంటే మద్ది ఆకు, అర్కపత్రం అంటే జిల్లేడు ఆకండి. ఇంకా మనం స్వామివారి పూజలో వేసే 21 పత్రాల పేర్లు అయితే ఇంకా నాకు తెలిసినంతలో అయితే తెలుసుకొని మీకు కూడా తెలియజేశానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.